వారికి సన్మానం చేయడం జరిగింది. మిర్యాలగూడ పట్టణ ప్రముఖులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత సంవత్సరంన్నరగా మిర్యాలగూడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఇక్కడ చార్జ్ తీసుకున్న తర్వాత లోకల్ ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా పట్టణ ప్రముఖులు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గౌరవ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి శాంతి భద్రతను కాపాడటానికి, తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తూ సొసైటీలో ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మాకు సహకరించిన అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి, చట్టం మీద గౌరవం పెంచడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ఒక విజ్ఞప్తి, చట్టం అనేది కఠినంగా అమలు చేయడంలో వ్యక్తిగతంగా ఎటువంటి ఎజెండాలు ఉండవు ఎవరికి. ఈ చట్టం అమలు చేయటం అనేది సొసైటీలో ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, తర్వాత ఈ ప్రజలు ధన మాన ప్రాణ రక్షణ గురించి రక్షించడానికి జరిగేదే కానీ వ్యక్తిగతంగా ఎటువంటి ఎజెండాలు ఉండవు. కాబట్టి ప్రజలందరూ, ప్రముఖులందరూ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఏదన్నా కొంచెం ఇబ్బంది అనిపించినా దయచేసి పోలీస్ శాఖకి సహకరించాలని, ముఖ్యంగా ఇక్కడ జరిగేటటువంటి గాంజా మీద పోరాటం మళ్ళీ కొంతకాలంగా ఈ విషయంలో కొంచెం తీవ్రత కనిపిస్తూ ఉంది. ఈ గాంజా మీద జరిగేటటువంటి పోరాటంలో జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో మిషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని చేపట్టి దీని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మిర్యాలగూడలో శాంతి భద్రతలు చల్లగా ఉండాలని, ఎప్పుడు ఇక్కడ ఉండే మీ అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో మిర్యాలగూడలో శాంతి భద్రతలు కాపాడటానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.